the Lord says, వాటిలో ఒక వచనం ఈ విధంగా ప్రభు చెప్తున్నాడు, if my words abide in you, నా మాటలు మీ యందు నిలిచి ఉంటే then you will bear fruit. అప్పుడు మీరు ఫలాలు ఫలిస్తారు అని. Without this book, there is no fellowship with Jesus. ఈ పుస్తకం లేకుండా ప్రభువైన యేసుక్రీస్తు వారితో మీకు ఎటువంటి సహవాసం లేదు. You want to bear fruit as a Christian? ఒక క్రైస్తవుడిగా నీ ఫలాలు ఫలించాలనుకుంటున్నావా? Live in fellowship with Jesus. ప్రభువైన యేసుక్రీస్తు వారితో సహవాసం కలిగి జీవించు. And make this book the most important possession of your life. నీ జీవితంలో ఈ పుస్తకం అతి ప్రాముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుందన్న విషయాన్ని గమనించు. Build on the foundation of this book. ఈ పుస్తకాన్ని ఆధారం చేసుకొని నీ పునాదులను నువ్వు వేసుకోవాలి. The Bible says, if the foundations be destroyed, what can the righteous do? పునాదులు పాడైపోతే నీతిమంతులు ఏం చేయగలరు అన్నటువంటి మాటలు మనం చదువుతూ ఉన్నాం. You can do nothing if there is no foundation of God's word. దేవుని వాక్యం మీద ఇటువంటి పునాదులు మీరు వేసుకోకపోతే మీ జీవితంలో మీరు ఏమి చేయలేరు. There's another thing you must do as a born again Christian. తిరిగి జన్మించినటువంటి క్రైస్తవ